హాయ్ ఫ్రెండ్స్, తిప్పతీగ నా వీడియో మీకు పెడతాను. లాంగ్ వీడియో చూడండి. ఇగో తిప్పతీగ విత్తనాలు ద్రాక్ష విత్తనాలు లాగే ఉంటాయి. ద్రాక్ష గుత్తులా వస్తాయి. మీ ఇళ్ళలో ఎవరికన్నా ఉంటే మీరు కూడా తినండి. తీయగా ఉంటాయి. ఇగో ఈ గింజలు ఇవి ఫస్ట్ నేను తిన్నా. మనము ఎంత ఉంటే ఇళ్ళమ్మట ఇప్పుడు నల్లటి వస్తాయి. వాటిని ఏందో పొళ్ళు అంటాము. ఆ పొళ్ళు లాగే ఉంటాయి. నేనైతే తింటాను. తినేవాళ్ళు తినండి, షుగర్కి మంచిది అన్నారని అప్పుడు కరోనా అప్పుడు చెప్పారు కదా, అందుకని తింటున్నా. బాగానే ఉండ నేనైతే. మీ ఇష్టం, మీరు తినాలనిపిస్తే తినండి. తిప్పతీగ తిప్ప పళ్ళు. ఓకేనా? నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా లాంగ్ వీడియో కూడా చూడండి. వైద్యానికి మంచిదని తింటున్నా. ఓకేనా? లాంగ్ వీడియోలు 2 పోస్ట్ చేస్తా. ఒకటేమో ఈ ఇటు కాయలు చూపించాను, రెండోదేమో ఉట్టి కాయలే చూపించింది పెడతా. ఇవి అయితే 2 రోజులు వస్తాయిలే. చేదేమి ఉండవు, అనిపించదు. మెంతులు తిన్నట్టు కూడా అనిపించవు. నిజంగా నా మాట నమ్మండి, మెంతులు తిన్నట్టు కూడా అనిపించవు. ఇక ఈ గింజలే మనం అటు వేసుకున్నామంటే మళ్ళీ విత్తనాలు అవుతాయి. ప్రతిదీ చెట్టు అయిపోద్ది. ఎన్ని చెట్లు అంటే బచ్చడి చెట్లు మరుతాయి. కానీ వైద్యానికి మంచిది. దీన్ని పొలాల్లో ఉన్నప్పుడు మనకి దీని వాల్యూ తెలియలే. పొలాల్లో ప్రతి చెట్టుకి తిప్పతీగ ఉంటుంది. ప్రతి చెట్టుకి తిప్పతీగ ఉండేది. అయినా మనం అంత పెద్ద పర్టికులర్గా గమనించిన వాళ్ళం కాదు పొలాలు వెళ్ళినప్పుడు. కానీ కరోనా అప్పుడు మనము ఎక్కడ ఏదో ఊరు, అది నెల్లూరు కల్లి ఏదో ఊరైనా తయారు చేస్తే మనకు తెలిసింది తిప్పతీగతో కూడా వైద్యం ఉంది అని. అప్పుడు నేను అనుకున్నా, ఆకునే తిని నవ్విలినోడమే, పళ్ళు తింటే ఏమైందని. ఎడ చెట్లు వేసుకున్నారు కదా, పళ్ళు నేను తిన్నా. తింటే ద్రాక్ష అలాగా జ్యూసీగా. దాని పొట్టు అయితే ఎట్టొచ్చిద్ది. ఇదిగో పొట్టు ఎట్టొచ్చేసిద్ది. విత్తనాలు తెల్ల తెల్లగా విత్తనాలు. విత్తనమే తెల్ల తెల్లగా. ఇది విత్తనం తెల్ల విత్తనం, పొట్టు ఉండిద్ది. సేమ్ మన నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష తిన్నట్టే ఉంది. మీరు కూడా నచ్చితే తినండి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉపయోగపడే వైద్యము. ఓకేనా? నేనైతే ఇప్పుడు మీకు వీడియో చేస్తాను. 10 తిన్నా, 10-20 తిన్నా. ఓకేనా? నాకు కూడా డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది. అందుకే మీకు కూడా ఉంటే తినండి, ఏదైనా ఉండకపోయినా తినండి. ముందు జాగ్రత్తకి ఏమైంది. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.